ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి F1. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పేసొస్తే ఇది ఒక కార్ రేస్ మీద వెళ్ళే స్టోరీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో స్టోరీ అనేది అంత బలంగా లేకపోయినా స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్‌గా తీసుకెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్‌గా మూవీ చూసిన సేపు నాకు ఎలా అనిపించిందంటే, సో మనం కూడా రేస్‌ని లైవ్‌లో చూస్తున్నాం అనే ఫీలింగ్ కలిగేదని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆ రేసింగ్ సీన్స్‌ని అండ్ అలాగే ఆ రేసింగ్‌లో ఉండే కొన్ని లొకేషన్స్‌ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ అలాగే ముఖ్యంగా ఒక రేసింగ్ కార్‌లో నుంచే షూట్ చేసిన సీన్స్ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే, సో ఈ మూవీలో ఎక్కడన్నా అంటే ఈ రేసింగ్ సీన్స్‌లో ఎక్కడన్నా వీఎఫ్ఎక్స్ వాడారా అంటే ఓవరాల్ మూవీ చూసిన తర్వాత వాడలేదని చెప్పుకోవచ్చు అనమాట. సో అంతలాగా అంత న్యాచురాలిటీగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సింపుల్‌గా చెప్పొస్తే మనకి రేసింగ్ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా మూవీని చూస్తే మనకి రేసింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగిద్ది. అండ్ అలాగే ఆ రేస్ అనేది మనం లైవ్‌లో ఉండి చూస్తున్న ఫీలింగ్ కూడా కలిగేలాగా మూవీని ఎంగేజ్ అయ్యేలా తీసిన విధానం ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు అనమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, సో ఈ మూవీకి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన సన్నీ హేన్స్ తను ఒక రేసర్ అవ్వాలనుకుంటాడు. బట్ కొన్ని పరిస్థితుల వల్ల తనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల తను రేసర్ కాలేకపోతాడనమాట. 30 సంవత్సరాల తర్వాత తనకి F1 రేసింగ్‌లో అవకాశం అయితే వచ్చిందనమాట. సో మరి ఆ సిచ్యువేషన్‌ని సన్నీ తను ఒక రేసర్‌గా ప్రూవ్ చేసుకోవడానికి తను చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదనే పాయింట్ మీద ఓవరాల్‌గా స్టోరీ రన్ అయిద్దని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్‌గా ఈ స్టోరీలో స్క్రీన్ ప్లేది చాలా చాలా ఎంగేజ్ చేసేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో అంటే రేసింగ్ అనేది రొటీన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళు రేస్‌కి వెళ్తా ఉంటారు, లాస్ట్‌లో విన్ అవుతా ఉంటారు, మధ్య మధ్యలో ఓడిపోతా ఉంటారు. చాలా ఎంగేజింగ్‌గా ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా F1 రేసింగ్‌లో సో అందులో చాలా అంటే చాలా లెవెల్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ లెవెల్స్‌లో అంటే ఫస్ట్ లెవెల్ నుంచి అంటే మన సన్నీ హేన్స్ తనేంటి ఒక అపెక్స్ కంపెనీలో జాయిన్ అవుతాడనమాట. ఆ అపెక్స్ కంపెనీ అనేది లీస్ట్‌లో ఉండిద్దనమాట. సో ఆ లీస్ట్‌లో ఉన్న కంపెనీని డే బై డే తన రేస్ ద్వారా ఆ కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వచ్చేలాగా చేశాడని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే క్లైమాక్స్‌కి వచ్చేపాటికి ఆ కంపెనీ ద్వారా సన్నీ హేన్స్ రేసర్‌గా విన్ అయ్యాడా లేదా అని దాని మీద వచ్చే సీన్స్ కూడా చాలా చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మధ్యలో ఆ కారు బ్రేక్ డౌన్ అవనండి అండ్ అలాగే ఇద్దరు రేసర్స్ మధ్య అంటే సన్నీ హేన్స్ అండ్ అలాగే ఇంకొకరు ఉంటారనమాట జేపీ అని. సో వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు రేసర్స్ మధ్య కొన్ని గ్లిచెస్ అయితే ఉంటాయన్నమాట. సో దాని మీద వచ్చే సీన్స్ దానివల్ల రేస్‌లో కలిగే ఇబ్బందులు సో అవి కూడా చాలా చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక లాస్ట్‌లోకి వచ్చేపాటికి తన హెల్త్ ఇష్యూ బయటపడడం, బట్ తన చావుని ఎదిరించి మరి సన్నీ హేన్స్ రేస్‌లో పాల్గొనడం అండ్ అలాగే రేస్‌ని ఫేస్ చేయడం. సో ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా అసలు రేస్ అనేది ఎలా జరిగిద్ది అండ్ అలాగే దానికున్న రూల్స్ ఏంటి? ముఖ్యంగా రేస్ మధ్యలో నుంచి అంటే సో రేస్ మధ్యలో కార్‌కి సంబంధించి టైర్స్ అనేది ఎలా చేంజెస్ చేస్తారు. సో ఇవన్నీ ఒక కొత్త ఎక్స్‌పీరియన్సే కలిగిద్దనే చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్‌గా మనం ఇంతకుముందు రేసెస్ చూడకపోయినా ఈ మూవీలో ఒక కార్ రేస్ మీద మనకి ఇంట్రెస్ట్ కలిగించేలా చేస్తుంది. అండ్ అలాగే మనల్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అంత ఎంగేజ్ చేస్తుందనమాట ఈ మూవీ. సో ఓవరాల్‌గా ఇదండి F1 మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.